నాలుగు గ్యారంటీలు తెలంగాణకు ప్రపంచ బ్యాంక్ హామీలు హైదరాబాద్ 4.0 మూసీ సుందరీకరణ స్కిల్ యూనివర్సిటీ ప్రజారోగ్య రంగాల్లో సహకారం వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చర్చలు సఫలం నిపుణులతో ఉన్నత స్థాయి కమిటీకి నిర్ణయం ఆర్థిక సహకారానికి ప్రపంచ బ్యాంక్ సిద్ధం వివింట్ కంపెనీ 400 కోట్ల పెట్టుబడులు 1000 మందికి ఉద్యోగాలు ఆవిష్కరణల అభివృద్ధికి ముందుకొచ్చిన కార్నింగ్ కంపెనీ అంటే చూస్తా ఉన్నాం. ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగాతో సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో మంత్రి శ్రీధర్ బాబు సిఎస్ శాంతికుమారి అంటూ కూడా చూస్తా ఉన్నాం. అయితే ఇదే సందర్భంలో నేను బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి ఎవరిని కేటీఆర్ని ప్లస్ ఆయన తొత్తులు ఆయన సోషల్ మీడియా టీంని ఈ వరల్డ్ బ్యాంక్ ఎంప్లాయీని కూడా పట్టుకొని ఆ వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడు అంట ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా ఈయన కూడా ఫేక్ కంపెనీ అని ప్రచారం చేస్తారేమో ఆ బీఆర్ఎస్ వాళ్ళు. 14 కాగ్నిజెంట్ విస్తరణ శంకుస్థాపనకు హాజరు కానున్న సీఎం విదేశాల నుంచి రాగానే తొలి కార్యక్రమం ఇదే. గాంధీ ఉస్మానియా ఆసుపత్రిలో 235 వైద్య పోస్టుల భర్తీ కాంట్రాక్ట్ ప్రతిపాదికన నియామకం రేపు వాకిన్ ఇంటర్వ్యూల నిర్వహణ అంటూ కూడా చూస్తా ఉన్నాం. ఇక 4 గ్యారంటీల సంగతి కనుక చూస్తే ఏంటి ఒకసారి చూద్దాం మనం. రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయం అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘన విజయం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కీలకమైన 4 ప్రాజెక్టులకు ప్రపంచ బ్యాంక్ సహకారం లభించింది. తెలంగాణలోని 4 కోట్ల మంది ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు సహకారం అందిస్తామని ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా హామీ ఇచ్చారు. బుధవారం అమెరికా రాజధాని వాషింగ్టన్లోని ప్రపంచ బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో అధ్యక్షుడు అజయ్ బంగాతో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఉన్నతాధికారుల బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 4 ప్రాజెక్టుల గురించి ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడికి సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. సో అయితే ఇక్కడ దీంట్లో ఇన్ డీటెయిల్ గా ఒక్కసారి చూడాల్సినటువంటి అంశం ఏంటంటే ఏ ప్రాజెక్టు కోసం ఎంతెంత అంటే ఎన్నెన్ని కోట్లు వాళ్ళు తీసుకొచ్చేందుకు ప్రణాళిక చేస్తా ఉన్నారు అనేటువంటిది మాత్రం చూడాలి. ఇగో కాలుష్య రహిత విధానాలకు ఉద్దేశించి నెట్ జీరో విధానాలు మూసీ నది సుందరీకరణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ప్రజారోగ్యానికి సంబంధించి చేపట్టబోయే కార్యక్రమాలు ఉన్నాయి. మూసీ పునరుజ్జీవం సుందరీకరణ ప్రాజెక్టులతో జల కాలుష్యం తగ్గుతుందని స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు పెరుగుతాయని సీఎం తెలిపారు. దేశంలోని ప్రధాన నగరాలు ఎదుర్కొంటున్న కాలుష్య సమస్యలకు తమ ప్రభుత్వం కాలుష్య రహిత విధానాలు అమలు చేస్తుందన్నారు. ఇందులో భాగంగా కాలుష్య కారకం అవుతుందని భావించే హైదరాబాద్ ఫార్మా సిటీని రద్దు చేసి కాలుష్య రహిత ప్రాజెక్టు అభివృద్ధి చేస్తున్నట్టుగా పేర్కొన్నారు. హైదరాబాద్ 4.0 భాగంగా కొత్త నగర నిర్మాణం గురించి సీఎం ప్రస్తావించారంటూ చూస్తా ఉన్నాం. ఇక జీనోమ్ వ్యాలీలో 400 కోట్ల పెట్టుబడులు 2025 నుంచి కార్నింగ్ వాణిజ్య ఉత్పత్తులు అంటూ కూడా చూస్తా ఉన్నాం. ఇక కాగ్నిజెంట్ విస్తరణ ముహూర్తం 14వ తారీఖు అనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి అంశంగా మనం చూడొచ్చు. ఇక ఏదేమైనా ఒకటి రేవంత్ రెడ్డి నిజంగా ఈ వైపుగా కనుక పూర్తి స్థాయి సపోర్ట్ గనక తీసుకురాగలిగితే నిజంగానే బీఆర్ఎస్ వాళ్ళను తెప్పికొట్టేలాగా రేవంత్ పనిచేస్తూ ఉన్నాడని నాకైతే కళ్ళకు కనిపిస్తూ ఉన్నది. కానీ రేవంత్ పూర్తి స్థాయిలో ఈ విధంగా గనక పనిచేసి నిజంగానే కొత్త కంపెనీలను తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు పక్కా తీసుకురాగలిగితే అంతకంటే సంతోషం లేదు. కానీ బీఆర్ఎస్ వాళ్ళు చెప్తా ఉన్నట్టుగా బీఆర్ఎస్ వాళ్ళు బయట పెడతా ఉన్నటువంటి డీటెయిల్స్ ప్రకారంగా ఫేక్ కంపెనీలే కనిపిస్తూ ఉన్నాయి అనుకోండి. ఇక రేవంత్ రెడ్డిని ఈ తెలంగాణ సమాజం ఎన్నటికీ క్షమించదనేటువంటిది మాత్రం పూర్తి స్థాయిలో వాస్తవం, ఖచ్చితంగా వాస్తవం అది. ఎందుకంటే ఇగో రేవంత్ రెడ్డి తమ్ముడు ఇక్కడ ఫోటో ఇక్కడ కనబడతలేదు కానీ రేవంత్ రెడ్డి తమ్ముడు ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాడు. ఆయన ఒక ఎమ్మెల్యేని తన పక్కన పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. అది కొంతమంది ఎమ్మెల్యేలతో పోయిరా ఒక్కడే ఎమ్మెల్యేతో పోయిందా అనేటువంటిది కొంచెం వెరిఫై చేయాల్సినటువంటి అంశం. అయితే అక్కడ ఆస్ట్రేలియన్ ఎంబసీలో లేదా ఆస్ట్రేలియాలో ఎవరో ఒక ప్రముఖుని కలిసినట్టున్నారు. ఆ పూర్తి డీటెయిల్స్ తెలియదు నాకు పూర్తిగా. ఇంకా అంటే న్యూస్ స్టార్ట్ అయ్యే టైంకి జస్ట్ ఆ ఫోటో ఒకటే వచ్చింది నా దగ్గరికి. ఆ మెయిన్ చైర్లోనేమో రేవంత్ రెడ్డి తమ్ముడు కూర్చో ఉన్నాడు. రేవంత్ రెడ్డి తమ్ముడికి రైట్ సైడ్ ఏమో ఎమ్మెల్యే, లెఫ్ట్ సైడ్ ఏమో ఆ ఆస్ట్రేలియన్కి సంబంధించినటువంటి ఒక అధికారి కూర్చొని ఉన్నాడు. బేసిక్గా ఆ చైర్లో కూర్చోవాల్సింది మన తెలంగాణ రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఆ ఎమ్మెల్యేనో ఎంపీయో మంత్రిలో కూర్చోవాలి. రేవంత్ రెడ్డి తమ్ముడికి ఏ అధికారం ఉందని చెప్పేసి ఆ సీట్లో కూర్చున్నాడని పెద్ద ఎత్తున దుమారం రేగుతూ ఉన్నది. అసలు దాని వెనకాలన్నటువంటి హిస్టరీ ఏంది, దాని వెనకాలన్నటువంటి చరిత్ర ఏంది, దాని వెనకాలన్నటువంటి ఇష్యూ ఏంది అనేటువంటిది చూసి తెలుసుకొని పూర్తి స్థాయిలో వచ్చిన తర్వాత డీటెయిల్స్ చెప్తా. 4 గ్యారంటీలు తెలంగాణకు ప్రపంచ బ్యాంక్ హామీలు హైదరాబాద్ 4.0 మూసీ సుందరీకరణ స్కిల్ యూనివర్సిటీ ప్రజారోగ్య రంగాల్లో సహకారం వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చర్చలు సఫలం నిపుణులతో ఉన్నత స్థాయి కమిటీకి నిర్ణయం ఆర్థిక సహకారానికి ప్రపంచ బ్యాంక్ సిద్ధం వివింట్ కంపెనీ
400 కోట్ల పెట్టుబడులు, 1000 మందికి ఉద్యోగాలు, ఆవిష్కరణల అభివృద్ధికి ముందుకొచ్చిన కార్నింగ్ కంపెనీ అంటే చూస్తా ఉన్నాం. ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగాతో సీఎం రేవంత్ రెడ్డి, చిత్రంలో మంత్రి శ్రీధర్ బాబు, సిఎస్ శాంతికుమారి అంటూ కూడా చూస్తా ఉన్నాం. అయితే ఇదే సందర్భంలో నేను బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని అడుగుతా ఉన్నా, రేవంత్ రెడ్డి ఎవరిని, కేటీఆర్ని ప్లస్ ఆయన తొత్తులు, ఆయన సోషల్ మీడియా టీంని, ఈ వరల్డ్ బ్యాంక్ ఎంప్లాయీని కూడా పట్టుకొని ఆ వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడు అంట, ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా, ఈయన కూడా ఫేక్ కంపెనీ అని ప్రచారం చేస్తారేమో ఆ బీఆర్ఎస్ వాళ్ళు. 14 కాగ్నిజెంట్ విస్తరణ శంకుస్థాపనకు హాజరు కానున్న సీఎం, విదేశాల నుంచి రాగానే తొలి కార్యక్రమం ఇదే. గాంధీ ఉస్మానియా ఆసుపత్రిలో 235 వైద్య పోస్టుల భర్తీ, కాంట్రాక్ట్ ప్రతిపాదికన నియామకం, రేపు వాకిన్ ఇంటర్వ్యూల నిర్వహణ అంటూ కూడా చూస్తా ఉన్నాం. ఇక 4 గ్యారెంటీల సంగతి కనుక చూస్తే ఏంటి ఒకసారి చూద్దాం మనం. రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయం, అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘన విజయం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కీలకమైన 4 ప్రాజెక్టులకు ప్రపంచ బ్యాంక్ సహకారం లభించింది. తెలంగాణలోని 4 కోట్ల మంది ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు సహకారం అందిస్తామని ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా హామీ ఇచ్చారు. బుధవారం అమెరికా రాజధాని వాషింగ్టన్లోని ప్రపంచ బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో అధ్యక్షుడు అజయ్ బంగాతో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఉన్నతాధికారుల బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 4 ప్రాజెక్టుల గురించి ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడికి సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. సో అయితే ఇక్కడ దీంట్లో ఇన్ డీటెయిల్ గా ఒక్కసారి చూడాల్సినటువంటి అంశం ఏంటంటే, ఏ ప్రాజెక్టు కోసం ఎంతెంత అంటే ఎన్నెన్ని కోట్లు వాళ్ళు తీసుకొచ్చేందుకు ప్రణాళిక చేస్తా ఉన్నారనేటువంటిది మాత్రం చూడాలి. ఇగో కాలుష్య రహిత విధానాలకు ఉద్దేశించి నెట్ జీరో విధానాలు, మూసీ నది సుందరీకరణ, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, ప్రజారోగ్యానికి సంబంధించి చేపట్టబోయే కార్యక్రమాలు ఉన్నాయి. మూసీ పునరుజ్జీవం, సుందరీకరణ ప్రాజెక్టులతో జల కాలుష్యం తగ్గుతుందని, స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు పెరుగుతాయని సీఎం తెలిపారు. దేశంలోని ప్రధాన నగరాలు ఎదుర్కొంటున్న కాలుష్య సమస్యలకు తమ ప్రభుత్వం కాలుష్య రహిత విధానాలు అమలు చేస్తుందన్నారు. ఇందులో భాగంగా కాలుష్య కారకం అవుతుందని భావించే హైదరాబాద్ ఫార్మా సిటీని రద్దు చేసి కాలుష్య రహిత ప్రాజెక్టు అభివృద్ధి చేస్తున్నట్టుగా పేర్కొన్నారు. హైదరాబాద్ 4.0 భాగంగా కొత్త నగర నిర్మాణం గురించి సీఎం ప్రస్తావించారంటూ చూస్తా ఉన్నాం. ఇక జీనోమ్ వ్యాలీలో 400 కోట్ల పెట్టుబడులు, 2025 నుంచి కార్నింగ్ వాణిజ్య ఉత్పత్తులు అంటూ కూడా చూస్తా ఉన్నాం. ఇక కాగ్నిజెంట్ విస్తరణ ముహూర్తం 14వ తారీఖు అనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి అంశంగా మనం చూడొచ్చు. ఇక ఏదేమైనా ఒకటి, రేవంత్ రెడ్డి నిజంగా ఈ వైపుగా కనుక పూర్తి స్థాయి సపోర్ట్ గనక తీసుకురాగలిగితే నిజంగానే బీఆర్ఎస్ వాళ్ళను తెప్పికొట్టేలాగా రేవంత్ పనిచేస్తా ఉన్నాడని నాకైతే కళ్ళకు కనిపిస్తూ ఉన్నది. కానీ రేవంత్ పూర్తి స్థాయిలో ఈ విధంగా గనక పనిచేసి నిజంగానే కొత్త కంపెనీలను తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు పక్కా తీసుకురాగలిగితే అంతకంటే సంతోషం లేదు. కానీ బీఆర్ఎస్ వాళ్ళు చెప్తా ఉన్నట్టుగా, బీఆర్ఎస్ వాళ్ళు బయట పెడతా ఉన్నటువంటి డీటెయిల్స్ ప్రకారంగా ఫేక్ కంపెనీలే కనిపిస్తూ ఉన్నాయి అనుకోండి, ఇక రేవంత్ రెడ్డిని ఈ తెలంగాణ సమాజం ఎన్నటికీ క్షమించదనేటువంటిది మాత్రం పూర్తి స్థాయిలో వాస్తవం, ఖచ్చితంగా వాస్తవం అది. ఎందుకంటే ఇగో రేవంత్ రెడ్డి తమ్ముడు, ఇక్కడ ఫోటో ఇక్కడ కనబడతలేదు కానీ రేవంత్ రెడ్డి తమ్ముడు ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాడు. ఆయన ఒక ఎమ్మెల్యేని తన పక్కన పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. అది